ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ దక్షిణాదిన భారీ విజయం సాధిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఘన విజయం దిశగా అడుగులు వేస్తున్నామని ఓ జాతీయ ఛానల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. ఈ 4 రాష్ట్రాల్లో కలిపి మొత్తం 109 లోక్సభ సీట్లు ఉండగా గత ఎన్నికల్లో బీజేపీ 29 స్థానాలు గెలుచుకుంది. ఏపీ, తెలంగాణలో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇక అలాగే 20 లోక్సభ స్థానాలు ఉన్న కేరళలో కూడా బీజేపీ బోణి చేయలేదు. స్టాక్ మార్కెట్ పతనాలను ఎన్నికలతో ముడిపెట్టకూడదు అని అమిత్ షా అన్నారు. ఇక జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత మార్కెట్లు మళ్లీ పుంజుకుంటాయని, ఈలోపే షేర్లు కొనుగోలు చేస్తే మంచి లాభాలు అందుకోవచ్చని ఇన్వెస్టర్లకు ఆయన సూచనలు చేశారు. ఇక సెన్సెక్స్ 1,00,000 మార్కును దాటుతోందో లేదో వ్యాఖ్యానించడానికి అమిత్ షా నిరాకరించారు. అయితే కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉంటే స్టాక్ మార్కెట్ సహజంగానే మెరుగైన పనితీరు కనబరుస్తోంది అని వ్యాఖ్యానించారు. ఈసారి తాము 400 సీట్లు గెలుస్తున్నామని, కేంద్రంలో స్థిరమైన మోదీ ప్రభుత్వం ఏర్పడుతుంది అని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా ఓటు బ్యాంకును కోల్పోతాము అనే భయంతోనే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అయోధ్య రామ మందిరాన్ని సందర్శించలేదు అని అమిత్ షా ఆరోపించారు. ఇక మహారాష్ట్రలోని థూలే జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును బుజ్జగింపు రాజకీయాల కారణంగానే ఆయన వ్యతిరేకించారు అని, దీనిపై శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే రాహుల్ అభిప్రాయాన్ని తెలుసుకోవాలి అని అమిత్ షా సూచించారు.